చాలా సంవత్సరాల క్రితం వీరేంద్ర అనే రాజు ఒక గొప్ప రాజ్యాన్ని పాలించేవాడు. అతని రాజభవనం కింద ఒక పురాతన శివాలయం ఉండేది. అక్కడ శివుడి ఖడ్గం అనే దివ్య ఖడ్గం దాచిపెట్టబడింది. ఆ ఖడ్గం గురించి రాజ్యంలో ఒక భయంకరమైన నమ్మకం ఉండేది. అబద్ధం చెప్పినవాడు ఈ ఖడ్గాన్ని తాకితే వెంటనే మరణిస్తాడు. ఒకరోజు రాజభండారం నుంచి అమూల్యమైన వజ్రాలు మాయమవుతాయి. రాజు వెంటనే అందరినీ సభలోకి పిలిచి ఒక్కొక్కరిని ఖడ్గం తాకమంటాడు. అందరూ భయపడుతూ తాకినా ఎవరికీ ఏమీ జరగదు. చివరికి ప్రధాన మంత్రి ముందుకు వస్తాడు. అతను ఖడ్గం దగ్గరకు రాగానే ఒక్కసారిగా గాలి బలంగా వీయడం మొదలవుతుంది. దేవాలయం గంటలు గట్టిగా మోగుతాయి. మంత్రి చేతులు వణుకుతుంటాయి. అయినా ధైర్యం చేసి ఖడ్గాన్ని తాకుతాడు. కాని ఏమీ జరగదు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కాని రాజు మాత్రం నవ్వుతూ చెబుతాడు, దొంగ నువ్వేనని నాకు అర్థమైంది. మంత్రి భయంతో వణికిపోతాడు. అప్పుడు రాజు నెమ్మదిగా చెబుతాడు, ఈ ఖడ్గానికి ఎలాంటి శాపం లేదు. కాని దీని పట్టీలో విషపు సూది దాచాం. ఆ రహస్యం తెలిసింది ఒక్క నీకే. అందుకే దగ్గరకు రాగానే భయపడ్డావు. అందరూ మంత్రి వైపు కోపంగా చూస్తారు. చివరికి మంత్రి మోకాళ్లపై పడిపోయి నిజం ఒప్పుకుంటాడు. అప్పుడు రాజు ఖడ్గాన్ని బయటకు తీస్తూ చెబుతాడు, ఖడ్గం మనిషిని చంపదు. పాపం చేసిన భయమే ముందుగా చంపేస్తుంది.